Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం పదవీ కాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో మాధవరావుకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిబద్ధత, స్థానిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంది వైఎస్ఆర్సీపీ. 2021లో శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం కూడా మాధవరావుకు ఉంది. గతంలో టీడీపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పనిచేశారు. ఆయన ఏ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన తర్వాత టికెట్ దక్కకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలుపు కోసం నిబద్ధతతో పనిచేయడం మాధవరావు స్పెషాలిటీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2 సార్లు టికెట్ ఆశించారు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాల నేపథ్యంలో అక్కడ టికెట్ దక్కకపోవడంతో 2021లో వైఎస్ఆర్సీపీ ఆయన నిబద్ధతను అలాగే ఆయన సిన్సియారిటీని గుర్తించి అభ్యర్థి గెలుపులో ఆయన పోషించినటువంటి కీలక పాత్రను కూడా గుర్తించి ఈ నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జకియా ఖానం పదవీ కాలం పూర్తవడంతో దీనికి సంబంధించి డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే తూమాటి మాధవరావు రాజకీయ నేపథ్యం కావచ్చు, ఇతరత్రాన్ని ఒకసారి మనం చూస్తే 1996 నుంచి 2000 వరకు ఆయన ఫస్ట్ అంటే రాజకీయాల్లోకి రావడానికన్నా ముందు దినపత్రికలో పనిచేశారు. 2005లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించి 2009లో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నియమితుడై టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి 2009లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కందుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన తనవంతుగా అయితే కృషి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. తూమాటి మాధవరావు 2014 అసెంబ్లీ కందుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయనైతే అప్పట్లో ప్రయత్నించారు. కానీ టికెట్ దక్కకపోవడం, ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోతుల రామారావు గెలుపులో కీలకంగా పనిచేయడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. పోతుల రామారావు 2016లో టీడీపీలో చేరడంతో ఆయన మళ్ళీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. మాధవరావు 2019 వైసీపీ టికెట్ కోసం ఆశించినా దక్కలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్ రెడ్డి గెలుపులో కూడా ఆయనకి క్రియాశీలకంగా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ మాధవరావు విషయంలో ఈ 2 అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో 2021లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2021 నవంబర్ 13న పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ అయితే కేటాయించింది. ఆయన స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సభ్యుడిగా 2021 నవంబర్ 23న నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానానికి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2021 డిసెంబర్ 8న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్సీపీ వాయిస్ని కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఆయన డిప్యూటీ చైర్మన్గా సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాధవరావు మీద ఉంచింది. అలాగే ఆయన నిబద్ధత కావచ్చు, ఆయన సిన్సియారిటీ కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ స్థానానికి మాధవరావు కరెక్ట్ అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జకియా ఖానం పదవీ కాలం పూర్తవడం అది మాధవరావు కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవరావును అంటే దీనికి సంబంధించి డిప్యూటీ చైర్మన్గా కూడా నియమిస్తూ వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మరి వైసీపీలో సుదీర్ఘ కాలం తూమాటి మాధవరావు పనిచేశారు. మొదట పత్రికా విలేకరు నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. తర్వాత టీడీపీలో, తర్వాత వైఎస్ కాంగ్రెస్ లోను 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద నమ్మకంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆయనకు 2014 కానీ 2019 కానీ 2024 వరుసగా 3 సార్లు ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా 2019లో గెలిచిన తర్వాత ఏదైతే 2019లో మానుగుంట మహీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అప్పుడు ఆయనకు ఏదైతే వైసీపీ అధికారం లేకొస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానంటూ జగన్ హామీ ఇవ్వడం, అధికారం లేకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలిచి తూమాటి మాధవరావుని ఎమ్మెల్సీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రకాశం జిల్లాలోనే కాదు, ఆయన శాసన మండలిలోనే తన వాదన వినిపించారు. ఇటీవల జరిగిన డిఎస్సీ అక్రమాలపైన కానీ, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపైన కానీ ఏవైతే శాసన మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిఎస్సీ అక్రమాలపైన నిరంతరం శాసన మండలి సమావేశాల్లో కూడా ప్రశ్నించిన విధానం కూడా కలిసింది. అదేవిధంగా
జకియా ఖానం ఏదైతే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జకియా ఖానం ఒకనొక పరిస్థితులు ఆమె బీజేపీలో చేరారు. చివరి 6 నెలల కాలంలోనే ఆమె పదవీ కాలం ఉన్న సమయంలో బీజేపీలో చేరడం, రాజీనామా చేయడం కూడా జరిగింది. అయితే అతి తక్కువ సమయం ఉండడం వల్ల ఎమ్మెల్సీకి ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం జకియా ఖానం ఏదైతే తన శాసనమండలి పదవీ కాలం ముగిసింది, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ గా ఆమెకు ఇచ్చిన అవకాశం కూడా ముగిసిపోవడంతో అంటే ఇరు వర్గాలని కొంచెం బ్యాలెన్స్ చేయడంలో కూడా తూమాటి మాధవరావు ఒకంత చాకచక్యంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. శాసనమండలిలో వాడివేడి చర్చల సమయంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించేటువంటి మైండ్ సెట్ కూడా ఉండాలి. సో అది తూమాటి మాధవరావు విషయంలో ఉంది అనే ఒక అవగాహన కూడా వైసీపీ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఆ కోణానికి సంబంధించి కిరణ్? ఇక్కడ ప్రధానంగా శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహం, మరోపక్క శాసనమండలిలో మొత్తం చైర్మన్ అంతా తానే వ్యవహరిస్తారు. ఒకనొక సమయంలో డిప్యూటీ చైర్మన్ కూడా అవకాశాలు కల్పిస్తారు. డిప్యూటీ చైర్మన్ కూడా ప్రోటోకాల్ హోదా ఉంటుంది. డిప్యూటీ చైర్మన్ గా ఆయనకు ప్రోటోకాల్ ఆమోదమే కాకుండా ఆయనకు గవర్నమెంట్ నుంచి లభించాల్సిన సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి శాసనమండలిలో మెజార్టీ ఉంది. ఎందుకంటే శాసనమండలి సభ్యులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 5 మంది పార్టీ నుంచి వీడినప్పటికీ దాదాపు శాసనమండలిలో వైసీపీకి 30 మంది బలం ఉంది. ఇప్పుడు ఏదైతే టీడీపీ కూటమి కానీ టీడీపీలో ఉన్న నేతలు శాసనమండలి చైర్మన్ ని దించడానికి కూడా ఒకనొక సమయంలో ప్రయత్నం చేశారు. అయితే మోషన్ రాజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావాలని కూటమి అవిశ్వాస తీర్మానం పెడితే అది మొదటికే మోసం వస్తుంది అనే అంచనాలు ఉండడంతో మోషన్ రాజు పైన అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. అదేవిధంగా శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎందుకంటే శాసనమండలి అపోజిషన్ లీడర్ గా శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. అటు శాసనమండలి చైర్మన్ గా మోషన్ రాజు వైసీపీకి సంబంధించిన వారు ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన మాధవరావు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. అదేవిధంగా శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ వ్యవహరించడంతో ఒకంత కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒక డిఎస్సీ వివాదమే కాదు, రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యల పట్ల కావచ్చు, మరోపక్క ఇటు ఏవైతే పత్తి రైతుల సమస్యలు కావచ్చు, ఆక్వా రైతుల వీటి అన్నిటిపైన కూడా శాసనమండలి సమావేశాలు క్షుణ్ణంగా చర్చించడానికి వైఎస్ఆర్సీపీకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అసెంబ్లీ సమావేశాల్లో అటు జగన్ కానీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో వెళ్ళని నేపథ్యంలో శాసనమండలిలో జరిగే సమావేశాల్లో ఇటు తూమాటి మాధవరావు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అదేవిధంగా తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా పదే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మాటలు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విధానం కావచ్చు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న జగన్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు అవకాశం కల్పించారని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అవకాశం కల్పించారని వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావుని ఎంపిక చేసింది వైసీపీ. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం పదవీ కాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో మాధవరావుకు అవకాశం కల్పిస్తూ కూడా వైసీపీ నిర్ణయం తీసుకుంది. నిబద్ధత, స్థానిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంది వైసీపీ. 2021లో శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేసినటువంటి అనుభవం మాధవరావుకుంది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ కావచ్చు, లేకపోతే ఆయన నిబద్ధత కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆయన ఎప్పుడూ కూడా పార్టీ విషయంలో స్వరం పెంచి మాట్లాడకపోవడం కానీ, లేకపోతే ఇతరత్ర జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి ఆయన ఎప్పుడూ కూడా విలువివ్వటం, ఈ పరిణామాలన్నీ కూడా డిప్యూటీ చైర్మన్గా ఆయన్ని ఎంపిక చేయడానికి కూడా ఒక కారణంగా కూడా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.